ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవన్లో భేటీ కాబోతున్నారు. దాదాపు 60 అజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనుంది ఈ బోర్డు. ప్రధానంగా ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాల అంశంపై చర్చించనున్నారు. 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్టుకు బోర్డు ఆమోదాన్ని తెలిపే అవకాశం కనిపిస్తోంది. ఇక వసతి గృహాల నిర్మాణాల దాతలకు అందిస్తున్న ప్రివిలైజేషన్ నూతన పాలసీని టీటీడీ బోర్డు తీసుకురానుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సునీల్. రైట్ జమీమా, మొత్తం మీద మరి కాసేపట్లో ఈరోజు ఉదయం 10:30 టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభం కాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈరోజు 10:30 సమావేశం అయితే ప్రారంభమవుతుంది. ఏదైతే ఆ ప్రారంభం మొదటి అంశాలు అంటే చూసుకున్నట్లయితే సుమారు 60 అజెండా అంశాలపై ఏదైతే ఈరోజు చర్చించనున్నట్లయితే తెలుస్తుంది. అవే కాకుండా టేబుల్ అజెండాగా మరో 5 అంశాలు కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. అవి కాకుండా ఏదైతే ఇప్పటికే టీటీడీ ప్రకటించినటువంటి దివ్య వృక్షాల ఏదైతే ప్రాజెక్టుకి సంబంధించి ఈరోజు టీటీడీ పాలక మండలి ఏదైతే ఆమోదం తెలుపుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలోనే ఏదైతే దీని గురించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో తిరుమలలో సనాతన ధర్మం పరిరక్షణ ముందుకు తీసుకెళ్లే విధంగా దీన్ని మొదటగా ప్రాజెక్టుగా తీసుకుంటున్నారు. దానికి సంబంధించి ఈరోజు ప్రథమ నిర్ణయం కాబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ధ్వజస్తంభ వృక్షాలు, ఈ ధ్వజస్తంభాలు అంటే భవిష్యత్తులో ఏదైతే భవిష్యత్తు తరాలకు కావచ్చు, భవిష్యత్తులో నిర్మించేటువంటి ఆలయాలకి టీటీడీఏ ఇటు ధ్వజస్తంభ ఏ చెట్లని అంటే పూర్తిగా ఆ ధ్వజస్తంభాలని ఏర్పాటు చేసే విధంగా అవి అందించేందుకు సుమారు 100 ఎకరాల్లో ఈ వృక్షాలని పెంచేందుకు టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఈరోజు ప్రధానంగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే టీటీడీ ఈ నెల 30వ తేదీ నుంచి జరపవలసినటువంటి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లకు సంబంధించి రేపు నెల 8 వరకు జరగనున్న నేపథ్యంలో దానికి సంబంధించి భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే 30, 31, 1వ తేదీకి సంబంధించి 3 రోజులకు సంబంధించి ఇప్పటికే టీటీడీ ఆన్లైన్లో కేటాయించింది టికెట్లు. 2వ తేదీ నుంచి చూసుకున్నట్లయితే 8వ తేదీ వరకు అంటే 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పూర్తిగా ఉచిత దర్శనం ఉంటుంది. ఎటువంటి టోకన్లు కేటాయించబడవు. నేరుగా భక్తులు దర్శనం చేసుకునే విధంగా గతంలోని టీటీడీ ప్రకటించిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఆ వైకుంఠ ఏకాదశికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ముఖ్యంగా విఐపీలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరగబోతున్నాయనే దానిపై ప్రత్యేకంగా ఈరోజు పాలక మండలి సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వచ్చే 23వ తేదీ జరపవలసి ఉంది. కానీ శ్రీవారి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమల నిర్వహించిన సందర్భంగా ఈ రోజే పాలక మండలి సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా మరోవైపు టీటీడీలో అంటే తిరుమలలో నిర్మిస్తున్నటువంటి దాతలు ఏదైతే అక్కడ అద్దె గదులకు సంబంధించి గెస్ట్ హౌస్లు నిర్మిస్తున్నటువంటి దాతలకి గతంలో ఇస్తున్నటువంటి ప్రివిలైజేషన్కి సంబంధించి ఈరోజు పూర్తిగా చర్చించి వాళ్ళకి ఎటువంటి అంటే ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి అనే దాని మీద కూడా ఈరోజు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే తిరుమలకి సంబంధించి అంటే టీటీడీకి సంబంధించి సుమారు దేశవ్యాప్తంగా 60 ఆలయాలు నిర్మించారు. ఆ 60 ఆలయాల దగ్గర అన్నప్రసాద వితరణకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు చేసే విధంగా అంటే ఇప్పటికే తిరుమలలో అంటే 1985 నుంచి ఏదైతే తిరుమలలో అన్నప్రసాద నిర్వహణ జరుగుతుంది అటువంటిది ఆ తిరుమలలో అన్ని ప్రాంతాల్లో అన్నప్రసాదం భక్తులకు అందిస్తున్నారు. కానీ తిరుపతిలో కొన్ని ప్రాంతాల్లో అంటే తిరుపతిలో విష్ణు నివాసం ఇటు తిరుచానూరు ప్రాంతాల్లో మాత్రమే అన్నప్రసాదం జరుగుతోంది. ఇక మీదట టీటీడీకి సంబంధించినటువంటి అన్ని ఆలయాల్లో అన్నప్రసాదన వితరణ జరిగే విధంగా టీటీడీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే టీటీడీ పాలక మండలి సమావేశం ఈరోజు కీలకం కానున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే భక్తులకు సంబంధించినటువంటి దర్శనాలే కాకుండా మరోవైపు భక్తులకి అందించేటువంటి సౌకర్యాల గురించి ఏదైతే టీటీడీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇటు సిట్టుకు అంటే ఏదైతే గతంలో జరిగినటువంటి లడ్డూకు సంబంధించినటువంటి ఇష్యూలకు సంబంధించి కావచ్చు, మరోవైపు పరకామనికి సంబంధించి కూడా దీంట్లో కీలకంగా మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు 10:30 ప్రారంభం కాబోతున్నటువంటి సమావేశానికి ఇప్పటికే టీటీడీ బోర్డు సభ్యులు అందరూ చేరుకున్నట్లయితే తెలుస్తుంది. ఈరోజు జరగనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ముఖ్యంగా దానికి సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకి మీడియా సమావేశంలో పూర్తి స్థాయిలో తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.